డబ్బు లేకపోతే ఇంట్లోనే విలువ ఉండదు. అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది? ఒకప్పుడు మనుషులు గుణం చూసి దగ్గరయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు డబ్బు చూసి దగ్గరవుతున్నారు అని మాత్రం గుర్తుంచుకో మిత్రమా. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం. లోపాలు వెతికే వారి దగ్గర వివరణ అనవసరం. అర్హత లేని వారి మాటలకు వేదన అనవసరం. బంధానికి విలువ తెలియని వాళ్ళ దగ్గర రోదన అనవసరమని మాత్రం గుర్తుపెట్టుకో. కష్టం నీకు వస్తే నీది అంటారు. సంతోషం వస్తే మనది అంటారు. సాయం చేస్తే మంచోడు అంటారు. లేకపోతే చెడ్డోడు అంటారు. డబ్బిస్తే మనోడంటారు. ఇవ్వలేదంటే వాడు పగోడు అంటారు. ఇదే ఇప్పటి ప్రపంచం. ఏంటో వాడుకొని వదిలేసే బంధాలు, టైంపాస్కి చేసే స్నేహాలు. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వే నా ప్రాణం అంటారు. నలుగురిలో ఉంటే నువ్వెవరో తెలియనట్టే ఉంటారు కదా. ఎందుకు నాతో నడుస్తున్నావు అని నా నీడను అడిగాను. దానికి అది నవ్వుతూ చెప్పింది, నేను తప్ప ఇంకెవ్వరూ నీతో చివరి వరకు రారు అని. అంతే కదా. ఎంతటి కష్టం వచ్చినా మన బాధలు ఎవరితోనూ పంచుకోకూడదు. ఈ లోకం ఎంత విచిత్రమైనదంటే పంచుకున్న కష్టాల్లో కూడా పలు రకాలుగా తప్పులు తీసే రకం మనుషులు ఉన్నారు. నువ్వు ఎవరికైతే సహాయం చేస్తావో వాడే నీకు మొదటి శత్రువు అవుతాడు. నువ్వు ఎవరిని నమ్ముతావో వాడే నీకు మొదటి ద్రోహి అవుతాడు. నిన్ను ఇష్టపడే వాళ్ళను వాడుకోవద్దు. నీ అవసరం ఉన్న వాళ్ళను తప్పించుకొని తిరగవద్దు. నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చెయ్యవద్దు. నిన్ను గుర్తుంచుకునే వాళ్ళను మర్చిపోవద్దు. జీవితంలో గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి. ఎదగాలి అంటే గతాన్ని మర్చిపోవాలి. బ్రతకాలంటే కష్టాలను మార్చుకోవాలి. ఇదే జీవితం. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. నీ మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే. మనసులో ఏ కల్మషం లేనివారు మన ముందైనా మన వెనుకైనా ఒకేలా మాట్లాడతారు. ఒంటి నిండా విషం నింపుకున్నవారు మన ముందు తీయగా మన వెనుక చేదుగా మాట్లాడతారు. కానీ ఒకటి మాత్రం నిజం, సింహంతో అయినా స్నేహం చేయొచ్చు, కానీ గుంట నక్కలతో స్నేహం అత్యంత ప్రమాదకరం. మనం ఎవరికైనా 100 సార్లు మంచి చేసి ఒక్క చెడు మాట అంటే చాలు, చేసిన మంచి పనులన్నీ మర్చిపోతారు. చేసిన మంచిలో కూడా తప్పులు వెతుకుతారు. అర్థం చేసుకునే వాళ్ళకన్నా అపార్థం చేసుకునే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు ఈ లోకంలో కదా. బంధం తెగిపోయినా నిజాలే చెప్పండి. అబద్ధాలు చెప్పి విశ్వాసం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవవచ్చు. పోయిన విశ్వాసం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు.